ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. సమయానుసారి. సందేహము లేదు, మనమందరము యాత్రికులమై ఉన్నాము. అయితే మన ముందర నడుచుచున్న మహాకఠిన క్రమస్థులైన వారు తమ స్వకీయ తాత్పర్యములయందు అత్యాసక్తులై వేరే మనుష్యుల తాత్పర్యములను మిక్కిలి చులకనగా ఎంచుకొనుచున్నారు. గనుక ఒకడు ఎంత భక్తిపరుడై ఉన్నప్పటికీ అన్నిటిలోనూ వానికిని వారికిని పొందిక లేకపోతే తమ సాంగత్యములో నుండి వానిని బొత్తిగా వెలివేతురు. సర్వకాపేయరావు అది మంచిది కాదు. అయినను క్రమము మించు నీతిగల కొందరిని గూర్చి చదివియున్నాము. అట్టి వారి కఠిన క్రమము తమను విడిచి సమస్త మనుషులను విమర్శించి నిందించు నిమిత్తము వారికి ఉపయోగించును. అయినను ఏ ఏ విషయములయందు నీకును వారికిని సందర్భపడలేదో వాటిని దయచేసి చెప్పుము. సమయానుసారి చెప్పెదను వినుము. వారు తమ మూర్ఖత ప్రకారముగా గాలి వానలను చూడక అన్ని కాలములయందు వడిగా ప్రయాణము చేయుచుండవలెననుకుంటున్నారు. నేను అనుకూలమైన గాలిని ఆటుపోటులను చూచుకొని నడవవలెనని యున్నాను. వారు దేవుని నిమిత్తము సమస్తమును త్వరగా పోగొట్టుకొనుటకు సిద్ధపడి యుండవలెనని యున్నారు. నేను నా ప్రాణమును నా ఆస్తిని కాపాడుకొనుటకు మంచి సమయములను బట్టి అనుసరించవలెనని యున్నాను. వారు ఇతరులందరూ వారి తాత్పర్యమునకు విరోధులై ఉన్నప్పటికీ తమకు వాటి మీద పట్టుదల ఉండవలెనని యున్నారు. నేను కాలములను నా రక్షణను జాగ్రత్తగా చూచుకొని దేని విషయము ఎంత మట్టుకు మతానుసార మనుకొని వచ్చునో అంత మట్టుకు దాని యందు పట్టుగానున్న చాలునను కొనుచున్నాను. వారు మతము పేలికలను ధరించి నిర్లక్ష్యము చేయబడినప్పటికీ దాని యందు పట్టుగా ఉండవలెనని యున్నారు. నేనైతేనో అది వెండి కాలిజోడులు తొడుగుకొని ఎండలో నడుచుచు సుఖముగా బ్రతుకుచు మెచ్చబడుచుండగా దానిని అనుసరించుట నాకిష్టము. థ్యాంక్ యూ.